హాయ్ అండి. కేవలం ఒకే ఒక జల్లుడు ఉంటే చాలు మీరు ఎన్ని బట్టలైనా కూడా ఇస్త్రీ చేయొచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్నీ కూడా న్యూ టిప్సే. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఒక నాప్కిన్ కానీ ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకోండి. దానిపైన కొద్దిగా పర్ఫ్యూమ్ స్ప్రే చేసేసి ఇలా ఈ నాప్కిన్ని మనం ఇలా వాషింగ్ మిషన్లో వేసేసామనుకోండి, వాషింగ్ మిషన్ మనం ఇలాగా రోజు బట్టలు వేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. సో బట్టలు తీసిన వెంటనే ఇలా నాప్కిన్ అందులో వేసేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మనం బట్టలు వేసేంత వరకు కూడా అది మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇది పటిక బెల్లం అండి. పటిక బెల్లం అండి. మరి మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు, కానీ మా సైడ్ అయితే దీన్ని పటిక బెల్లం అంటారండి. ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. సో ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక 10 నిమిషాలు అందులో నాననివ్వండి. ఈ వాటర్లో ఈ పటిక బెల్లాన్ని నాననిచ్చిన తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మన ఫేస్ పైన మనకు తెలియకుండానే మచ్చలు పడిపోతూ ఉంటాయి. మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి. మనకి పీరియడ్స్లో ఎక్కువగా మొటిమలు అయితే వస్తూ ఉంటాయి కదండి. మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు పడుతూ ఉంటాయి. మొంగు మచ్చలు కానీ, పీరియడ్స్లో వచ్చినటువంటి అంటే మొటిమల మచ్చలు కానీ, డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా తగ్గిపోవాలంటే ఇది ఇలా ఫేస్ పైన రుద్దాలన్నమాట. రుద్దేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి ఫేస్ వాష్ చేసుకుంటే అలాంటి మచ్చలన్నీ కూడా తగ్గిపోతాయి. నైట్ టైంలో ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కిచెన్ సింక్లో మన గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి. ఎక్కువగా వీటి నీచు స్మెల్కి బల్లులు బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా కిచెన్ సింక్ శుభ్రంగా వేడి నీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేయాలండి. బేకింగ్ పౌడర్ కొంచెం వేసేసి క్లీన్ చేసిన తర్వాత ఒక పేపర్ని ఈ విధంగా నానబెట్టేసి ప్లేట్లో వాటర్ పోసి నానబెట్టి తర్వాత ఇలా హోల్స్ దగ్గర పెట్టేసామనుకోండి, మనకి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. సింక్ కూడా చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిల్లల లగేజ్ బ్యాగ్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, కాలేజీ బ్యాగ్స్ కానీ, మనకి హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏవైనా సరే ఒక్కొక్కసారి ఇలా జిప్పులు అనేవి ఫెయిల్ అయిపోయి స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. సో మనం ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటాము. ఆ జిప్ ఇంకా ఫెయిల్ అయ్యింది, ఇంకా మరి అటు ఇటు లాగుతూ ఉంటే ఇంకా అది ఇంకా పాడవుతుంది కదా. అలా పాడవకుండా ఉండాలి అంటే ఇలా స్టక్ అయిపోయినటువంటి జిప్పులు కూడా ఈ విధంగా ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలా అనుకుంటున్నారా? ఇలా వ్యాజ్లైన్ ఉంటుంది కదండి. వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనె కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఈ విధంగా నేను ఇక్కడ వ్యాజ్లైన్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా స్టక్ అయిపోయినటువంటి జిప్పులకి వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనె కానీ ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఈ విధంగా జిప్పుని తీసుకుని వేసుకుంటూ ఉన్నామనుకోండి, ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా స్టక్ అయిపోయినటువంటి జిప్పుల దగ్గర కొద్దిగా వ్యాజ్లైన్ కానీ కొబ్బరి నూనె కానీ వేసేసి ఈ విధంగా చక్కగా ఇలా అనుకుంటూ ఉన్నామనుకోండి, చక్కగా స్మూత్గా ఫ్రీ అవుతుందన్నమాట. ఇలా జిప్పు వేయటానికి తీయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టక్ అయిపోయినటువంటి జిప్పు కూడా చక్కగా ఫ్రీగా ఉంటుంది. ఇలా మనం తీయటానికి వేయటానికి వర్క్ అవుతుందన్నమాట. ఇలా మీరు ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా పచ్చిమిర్చి తొడుములు తీసిన తర్వాత మనం ఇలా వెంటనే శరీరం మీద ఎక్కడైనా పట్టుకుంటే మంట వచ్చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పిల్లలకి పాలు ఇస్తూ ఉంటారు కదండి, మంటగా ఉండి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి వెంటనే మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ వేసేసి ఇలాగ మనం చేతులకి మొత్తం కూడా అప్లై చేసేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి మంట లేకుండా ఉంటుంది. సో తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసేస్తే మంట లేకుండా ఉంటుంది. పిల్లలకి పాలు ఇచ్చినా కూడా పాలిచ్చే తల్లులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మామూలు వాళ్ళైనా కూడా ఇలా పేస్ట్ అప్లై చేసేసారనుకోండి, మంట లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. రైస్ బ్యాగ్ ఉంటుంది కదండి. రైస్ బ్యాగ్ ఒకటి తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మన ఫ్రిడ్జ్లో మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాం ఫ్రిడ్జ్ ట్రైల్లో పెట్టుకోవడానికి. సో అలా ఇబ్బంది ఏమీ లేకుండా ఇంట్లో ఉన్నటువంటి రైస్ బ్యాగ్ని ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రైస్ బ్యాగ్ని అయినా యూజ్ చేసుకోవచ్చండి. సో మనం ఆహార పదార్థాలు ఏమైనా పెట్టినా కూడా మరి చేయి తగిలి కింద పడిపోయినా కూడా ఇంకా దీని మీద పడుతుంది కాబట్టి మనం తీసుకుని వాష్ చేసేసుకొని మళ్ళీ వేసుకోవడానికి వర్క్ అవుతుంది. సో ఇలా మన రైస్ బ్యాగ్లో అయినా వేసుకోవచ్చండి. ఇలా ఫ్రిడ్జ్లో వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా సోప్ ఉంటుంది కదండి. సోపుని తీసుకుని ఇది చక్కగా యూజ్ అవుతుందండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? మనం సేఫ్టీ పిన్లు శారీకి పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి ఇలాగా సేఫ్టీ పిన్లు మొద్దుబారిపోయి సరిగా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా సోప్కి గుచ్చేసి ఇలాగా
గుచ్చేసి తర్వాత పెట్టుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా దిగుతాయండి. సో మొద్దుబారిపోయినటువంటి సేఫ్టీ పిన్లు అయినా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా సేఫ్టీ పిన్లు పెట్టుకోవడానికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చక్కగా మొద్దుబారిపోయినటువంటి సేఫ్టీ పిన్లు అయినా చక్కగా దిగుతాయండి. ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయల పైన టీ పొడి వేస్తే ఏమవుతుందో తెలుసా? వామ్మో, మీరే చూసేయండి ఈ అద్భుతాన్ని. ఈ అద్భుతాన్ని చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లేదు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో మరి అన్ని టిప్స్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. ఏదైనా ఒక పేపర్ తీసుకోండి, వెల్లుల్లి రెబ్బలు 2 తీసుకుని మెత్తగా దంచేసుకుని అందులో వేసుకోండి. ఇప్పుడు టీ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. ఇలా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ 2 తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోండి. ఇప్పుడు ఒక కర్పూరం బిళ్ళను కూడా మెత్తగా చిదిమేసుకొని ఆ పౌడర్ను కూడా అందులో వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు 2 లవంగాలు కూడా వేసుకొని ఈ విధంగా పేపర్ని అంతా కూడా పొట్లంలాగా పెట్టేసుకోండి. ఇలా పొట్లంగా కట్టుకున్న తర్వాత ఇది చక్కగా సిజర్తో కానీ చాకుతో కానీ అక్కడక్కడ హోల్స్ పెట్టేసి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన సెల్ఫుల్లో మనం తెలియకుండానే కిచెన్ సింక్లో కానీ అలానే కిచెన్ సెల్ఫుల్లో కానీ ఎక్కువగా బట్టలు పెట్టుకుని మనం ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదండి కబోర్డ్లో. అక్కడక్కడ మనకి తెలియని పురుగులు కానీ బల్లులు కానీ ఇలా బొద్దింకలు కానీ ఇలా చేరుతూ ఉంటాయి. సో అలాంటివి రాకుండా వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ఇలా ఒక 2-3 తయారు చేసేసుకొని కిచెన్ కబోర్డ్స్లో అలానే మనకి ఇలా బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్స్లో పెట్టేసుకుంటే వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. మనం బాత్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటాం కానీ చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. ఎంత హార్బిక్ వేసినా కూడా ఫలితం లేకపోవచ్చు. మరి టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు పోగా మరి అవి పోవు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. టైల్స్ మీద కానీ కిచెన్ సింక్లో కానీ అలానే మరి బాత్రూమ్స్లో కానీ ఏ కడగాలన్నా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి. అప్పటికప్పుడు ఈ లిక్విడ్ వేసేసి చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది ఒక్క పౌడర్ చాలండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఆ పౌడర్కు బదులు నేను ఇంకొక పౌడర్ కూడా వేసానండి. అది బేకింగ్ పౌడర్, ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్ పౌడర్ వేశాను. ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్లు మీ ఇంట్లో ఉంటే వేసుకోండి, లేదంటే మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్స్ అయినా ఏవైనా వేసుకోవచ్చండి. 2 ట్యాబ్లెట్లని మెత్తగా పౌడర్లా చేసుకొని బకెట్లో వేసుకున్నాను. అలానే దీనిలో బేకింగ్ పౌడర్ వేశాను. అలానే దీంట్లో బ్లీచింగ్ పౌడర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నది తీసుకున్నానండి. మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మొండి మరకలు పోగొడుతుంది. మనకి తెలియని క్రిములు ఉన్న డస్ట్ ఉన్న అదంతా కూడా తొలగిపోతుంది. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మామూలుగా హార్బిక్ వేసి కడిగినా కూడా మనకి బాత్రూమ్ అనేది క్లీన్ అవ్వదు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత హాట్ వాటర్ బాగా కాగబెట్టుకోవాలండి. హాట్ వాటర్ని బాగా కాగబెట్టుకొని ఆ పౌడర్లో కలిపేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని కిచెన్ సింక్ క్లీన్ చేసుకోవచ్చు, అలానే మనకి బకెట్స్ క్లీన్ చేసుకోవచ్చు, అలానే సింక్ బేసిన్స్ కానీ బాత్రూమ్ టైల్స్ కానీ చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మాకు ఫ్లోరైడ్ వాటర్ ఉండటం వల్ల బకెట్స్ కూడా బాగా పాకుడు వచ్చేస్తూ ఉంటాయండి. సో నేను అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ విధంగా అయితే బాత్రూమ్ కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ పౌడర్ అనేది అంత పవర్ఫుల్ అండి, అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట. చేతులకి గ్లౌజులు వేసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నారంటే ప్రతి ఒక్క సింక్ బేసిన్స్ కానీ కిచెన్ సింక్ కానీ అలానే బకెట్స్ కానీ ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మార్కులు కానీ ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. చాలామంది పేషెంట్స్ ఉంటూ ఉంటారు కదండి, నిమ్మున్న పేషెంట్స్ కానీ లేదంటే ఆస్తమా పేషెంట్స్ కానీ వాళ్ళు ఎక్కువగా కెమికల్ ఉన్నవి యూజ్ చేయరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా ఇది క్లీన్ చేసేసుకోవడానికి ఈ పౌడర్ని అయితే ఇంట్లోనే తయారు చేసేసుకొని ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి ఈజీగా ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను. ఆ వాటర్ చల్లేసి ఒక 10 మినిట్స్ కానీ ఒక 20 నిమిషాలు కానీ అలా ఉంచేసి తర్వాత కొబ్బరి చీపురు కానీ ఒక బ్రష్ కానీ తీసేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ అవుతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్, తప్పకుండా చూడండి యూస్ఫుల్ అనుకుంటే. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం.
ఇలా ఒక హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మంట పైన ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెని పెట్టేసేయండి. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, బట్టలు కొంచెం ఆరినట్టుగా ఉంటూ ఉంటాయి. చిన్నపిల్లలు అయ్యినా పెద్దవాళ్ళు జీన్స్ ప్యాంట్లు కానీ ఇలాంటివి మరి కొంచెం ఆరినట్టుగా ఉంటే వాళ్ళు వేసుకోరు కదా, ఇసుకు పడుతూ ఉంటారు. సో అలాంటి అప్పుడు ఈ విధంగా జల్లెడి గిన్నె పెట్టేసి ఇలా మంట పెట్టేసుకొని చక్కగా సిమ్లో, మరీ ఎక్కువ మంట కాకుండా సిమ్లో ఉంచేసి కొద్దిగా హీట్ వచ్చిన తర్వాత ఈ విధంగా బట్టలను పెట్టేసుకున్నాం అనుకోండి, ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది. చక్కగా తేమ ఉన్నా కూడా ఆరిపోతుంది. ట్రై చేయండి. సో మరి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే ఛానల్ లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.